పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్లానింగ్ అదిరిపోయింది. ఆ ప్లానింగ్కే దండం పెట్టాల్సిందే అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి అనుకుంటున్నారా? సో మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఓన్లీ పొలిటీషియనే కాదు, సినిమాల్లో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. దాంతోపాటు నిర్మాతగా కూడా చేయబోతున్నాడంటూ కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో నార్మల్గా ఇప్పుడైతే ఆయన ఒక డిప్యూటీ సీఎంగా, 5 శాఖలకు మంత్రిగా, ఎమ్మెల్యేగా ఇన్ని బాధ్యతల్ని ఓన్లీ రాజకీయాల పరంగానే ఇన్ని బాధ్యతల్ని భుజాల మీద మోస్తూ ఉన్నారు. ఒక పాత్రకి న్యాయం చేయాలి అంటే ఇంకొక పాత్రని తగ్గించాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్క పాత్రకి కూడా సమన్యాయం చేస్తూ అన్ని దాంట్లలో కూడా అందరికీ న్యాయం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. ఇటు డిప్యూటీ సీఎంగా కావచ్చు, అండ్ 5 శాఖలకు మంత్రిగా కావచ్చు, అండ్ అదేవిధంగా ఎమ్మెల్యేగా కావచ్చు. ప్రజలు ఖచ్చితంగా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా గమనిస్తూ ఉంటారు. చిన్న లోపం వచ్చినా కూడా దాన్ని వేలెత్తి చూపిస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇన్ని బాధ్యతలు తన తలపైన ఉన్నా కూడా జనాలందరిలో కూడా మంచి పేరుని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. అండ్ అదొకటే చేస్తున్నారంటే కాదు, మొన్నటి వరకు ఫుల్గా సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలు అయిపోగానే మళ్ళీ రాజకీయాల మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఇప్పుడు ఈ రాజకీయాలతో పాటు, సినిమాలతో పాటు, ఫ్యామిలీతో పాటు అన్నిటినీ కూడా మేనేజ్ చేయాలి. సో ఒక్క వ్యక్తి ఎన్ని పాత్రలు అంటూ పోషిస్తాడో అది కూడా ఒకటే సమయంలో అన్న దానికి మన పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నార్మల్గా మనకు తెలిసింది ఏంటి, రీసెంట్గా సురేందర్ రెడ్డి గారి కాంబినేషన్లో ఇంకొక సినిమాని కూడా ఒప్పుకున్నారు అని చెప్పేసి. సో మరి ఇటు ఓజీ సినిమా అయిపోయిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ కూడా అయిపోయింది. డబ్బింగ్ కూడా ఈ ఫిబ్రవరి లోపు అంటే ఎండింగ్ లోపు పూర్తిగా చేస్తామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అండ్ ఈ సినిమా రిలీజ్కి కూడా సిద్ధంగా ఉంది. మరి ఈ సినిమా అయిపోయిన తర్వాత కంప్లీట్గా నేను రాజకీయాల్లోనే ఉంటాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక సమయంలో చెప్పారు. కానీ ఫ్యాన్స్ కోసం, ఫ్యాన్స్ ఒత్తిడి తట్టుకోలేక మరొక సినిమా కూడా సురేందర్ రెడ్డి గారి కాంబినేషన్లో ఒప్పుకున్నారు. సో ఆ సినిమా షూటింగ్ కూడా తొందరలోనే ప్రారంభం కాబోతుంది అని చెప్పేసి కూడా ఆ టీం వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు నిర్మాతగా కూడా మారి కొన్ని సినిమాలు నిర్మించబోతున్నారని న్యూస్ కూడా వినిపిస్తుంది. దాంతోపాటు ఇటు పాలిటిక్స్ చూసారా, ఒక్క వ్యక్తి ఇన్ని పాత్రల్ని ఒకటే సమయంలో ఒకదానికి సంబంధం లేకున్నప్పటికీ కూడా అన్నిటికీ కూడా సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నారంటే ఆయన డెడికేషన్ కావచ్చు, ఆయన ప్లానింగ్ కావచ్చు, ఎంత అద్భుతంగా చేసుకున్నారు అనేది. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు లాగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఓన్లీ పొలిటీషియన్సే కాదు, ఓన్లీ హీరోలే కావచ్చు, సాధారణ ప్రజలు కూడా మీ యొక్క లైఫ్ని రకరకాల పొజిషన్స్ ఉండొచ్చు మీకు, కాకపోతే పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా అన్నీ కూడా సులువుగానే ఉంటాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని చూసి చాలామంది నేర్చుకోవాలని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ప్లానింగ్కి దండం పెట్టాలిరా బాబు. అసలు ఒక వ్యక్తి ఏంటి, ఇటు పొలిటీషియన్గా అందరికీ సమన్యాయం చేస్తూ 100% అక్కడ ఇస్తూ, సినిమాలో 100% ఇస్తూ, ఫ్యామిలీకి 100% ఇస్తూ అసలు ఏంటి అని చెప్పేసి ఏ విధంగా మీకు సాధ్యమవుతుంది అని చెప్పేసి కూడా చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. సో మరి పవన్ కళ్యాణ్ గారికి ఇదేమీ కొత్త కాదనమాట. ఆయన జీవితంలో చాలా విషయాలు చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు. సో మరొకసారి పవన్ కళ్యాణ్ గారు ఆయన కరెక్ట్గా ఇంట్రెస్ట్ పెడితే ఏ విధంగా చేస్తారు పని అని చెప్పేసి మరొకసారి అర్థమవుతుంది. మరి చూడాలి పవన్ కళ్యాణ్ గారి యొక్క లైఫ్ అనేది, అంటే ఇన్ని పొజిషన్స్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తాడు ఏంటి అని.